వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెన్స్. నా పేరు రాధిక. ఈరోజు మన కిచెన్లో చాలా బోలుగా గుల్లగా ఉండి క్రిస్పీగా ఉండే చెక్కల్ని తయారు చేసి చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనం చెక్కల్ని తయారు చేసుకోబోతున్నాము. డే 1లో ఎలాంటి ఫ్లేవర్ ఉండి ఎలాంటి టేస్ట్ అయితే ఉంటాయో మొత్తం చెక్కలు అయిపోయే వరకు కూడా అదే టేస్ట్ తోటి అదే ఫ్లేవర్తో ఉంటాయి. ఈరోజు నేను తయారు చేసి చూపించబోయే చెక్కలు కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే చెక్కలు అనేవి లాస్ట్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి అండ్ చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా గుల్లగా కూడా వస్తాయి. మరి అలాంటి చెక్కల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. దానికోసం ముందుగా చెక్కల్ని తయారు చేస్తాము అనుకున్న రోజు పెసరపప్పుని శనగపప్పుని నానబెట్టుకోవాలి. దాదాపు ఒక 2-3 గంటల వరకు నానబెట్టుకోవాలి. తర్వాత వాటిని శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలోనికి తీసుకొని గిన్నె నిండుగా వాటర్ని పోసుకోవాలి. ఈ వాటర్ మనం పిండి కలుపుకోవడానికి కూడా యూస్ చేస్తాము కాబట్టి ఎక్కువ నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి ఒక పొంగు వచ్చే వరకు ఉడకనివ్వాలి. తర్వాత ఒక పెద్ద బేసిన్ని తీసుకొని ఫ్రెష్గా పట్టించిన బియ్య పిండిని తీసుకోవాలి. ఫ్రెష్గా బియ్య పిండి పట్టిస్తే చెక్కలు ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటాయి, ఎలాంటి ముక్కిపోయిన స్మెల్ రాకుండా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. బియ్యాన్ని కడిగేసి ఆరబెట్టేసి మరపట్టిస్తే ఆ బియ్యంతో చెక్కలు చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకును తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని వేసుకోవాలి. తర్వాత కాస్తంత జీలకర్రను, తగినంత ఉప్పుని, కొన్ని నువ్వుల్ని కూడా వేసుకోవాలి. నువ్వులు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, బట్ నువ్వులు వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అలాగే తర్వాత సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీరను కూడా వేసుకోవాలి. తర్వాత కారాన్ని వేసుకోవాలి. కారమైనా యూస్ చేయొచ్చు, లేదు అనంటే పచ్చిమిరపకాయల్ని మిక్సీలో వేసేసుకొని ఆ పేస్ట్నైనా కానీ యూస్ చేయొచ్చు. తర్వాత ఒక 3-4 టేబుల్ స్పూన్ల వెన్నపూసను వేసుకోవాలి. వెన్నపూసను వేసుకోవడం వల్ల చెక్కలు చాలా బోలుగా వస్తాయి అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మనం పెట్టుకున్నటువంటి పెసరపప్పు పచ్చెనగపప్పు ఒక పొంగు వచ్చింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్ని కొద్దిగా పిండికిలో వేసుకుంటూ ఉండాలి. నీళ్ళతో కలుపుకోవడం వల్ల చెక్కలకి గుల్ల అనేది వస్తుంది, క్రిస్పీ అనేది వస్తుంది. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒకవేళ ఈ వాటర్ అయిపోతే, పిండి పూర్తిగా కలవకపోతే నార్మల్ వాటర్తో కూడా మనం కలుపుకోవచ్చు. పిండి ఒక 50% కలిపిన తర్వాత ఒకసారి ఉప్పుని చెక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మనం ఉప్పుని కలుపుకుంటే పిండి మొత్తానికి కూడా పడుతుంది. ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఒక 90% వరకు పిండిని కలిపేసుకున్న తర్వాత మొత్తం ఒక పక్కన పెట్టుకొని కొంత భాగాన్ని మాత్రమే తీసుకొని కాస్త నీళ్లు చిలకరించి పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా మనం కలుపుకున్నది ఎప్పుడు కూడా ఫ్రెష్గా కలుపుకుంటూ ఉంటే ముద్దలు సాఫ్ట్గా ఉండి చెక్కలు బాగా వస్తాయి. కాబట్టి పిండిని అప్పటికప్పుడు ఫ్రెష్గా కలుపుకుంటూ ఉండండి. అలాగే ఏ సైజులో చెక్కల్ని తయారు చేసుకున్నామో అంత సైజులో ఉండల్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పూరి నేను ఒత్తుకుంటున్నాను. ఒకసారి 2 లేదా 3 పెట్టుకోవచ్చు సైజును బట్టి. అన్నీ కూడా ఒకటే రకంగా ఈవెన్గా ఉంటాయి ఇలా పూరితో చేసుకోవడం. తయారు చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ని వేసి ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని చెక్కల్ని వేసేసుకోవాలి.
నుంచి బబుల్స్ రావడం తగ్గిపోతే మనకి చెక్కలు చక్కగా ఫ్రై అయినట్టే. నుంచి చెక్కల్ని సపరేట్ చేసేసుకొని ఒక పేపర్ పరుచుకొని పేపర్ మీద వేసుకోవాలి. పేపర్ మీద వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇలా మిగతా వాటినన్నిటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉండి చాలా ఫ్రెష్గా ఉండే చెక్కలన్నీ రెడీ అయిపోయినట్టు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.